హాయ్ ఫ్రెండ్స్, షివ్ హ్యాపీ వరల్డ్ అండి. ఇది వచ్చేసి నేను కంప్లీట్గా రోడ్ నెంబర్ 1 అలాగే కేపీహెచ్బి కాలనీలో మనకైతే లొకేటెడ్ అయి ఉందన్నమాట. 5 ఫ్లోర్స్ కంప్లీట్ కాంప్లెక్స్లో మనకి A to Z అయితే కనుక దొరుకుతాయండి. ఆల్రెడీ నేను హౌస్ హోల్డ్ ప్రోడక్ట్లో 2 వీడియోలు ఇచ్చున్నాను. ప్రజెంట్ ఆషాఢం సేల్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ పైన అలాగే నాన్ స్టిక్ అండ్ కుక్కర్స్ పైన తవాస్ వీటన్నిటికి సంబంధించి ఒక ఫ్లోర్లో మనకి ఆషాఢం సేల్ నడుస్తుందండి. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రాగి, ఇత్తడి అలాగే అల్యూమినియం, స్టీల్ ఐటమ్స్ మీద నడుస్తుందన్నమాట. సో అందులో నుంచి నేను కూడా కొంత నా కోసం అయితే నా ఇంటి కోసం నేను కొంత షాపింగ్ చేశానండి. ఈ రోజు అయితే కనుక నేనేం కొన్నాను, అసలు వాటి డిస్కౌంట్ సేల్ ఎట్లా పడుతున్నాయని అయితే కనుక నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం రండి, ఏమేమి చూపెడతానో చూసేయండి. ఎంత పెద్ద బిల్లో చూసారు కదా, కొని పడేసాను అనమాట. అలా ఉంటే పడుంటాయిలే అనేసి. సో ఎందుకు కొన్నానంటే నిజంగానే కొత్త కాపురం ఈజీగా పెట్టవచ్చు అనమాట. వీటితో చెప్పాలంటే అంత సామానం కొన్నాను. సో కొత్త ఇల్లు కోసం కొత్త సామానం అనమాట. పాతవన్నీ మార్చేసాను. ఏదో ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుందని చెప్పారు కదా ఈ షూ హోమ్ వరల్డ్ లో వచ్చేసి. నేను రీసెంట్ గా కూడా వీడియోస్ ఇచ్చినప్పుడు నేను తిరిగాను కదా, అక్కడ నాకు కొన్ని ఐటమ్స్ బాగా నచ్చాయండి. సో నేను డిసైడ్ అయిపోయాను అనమాట, లైక్ ఖచ్చితంగా కొన్ని ఎక్స్చేంజ్ చేసేసి కొత్త తెచ్చేయాలనేసి. సో మన కొత్త ఇల్లు కొత్త కబోర్డ్లలో కొత్త పెట్టాలంటే కొన్ని పాతవి కూడా నేను చేంజ్ చేసేసాను. పాతవి ఎలా పడ్డాయి, అసలు కొత్త వాటికి డిస్కౌంట్స్ ఎంత పడ్డాయి ఏంటి అనేది అయితే కనుక ఓవరాల్ గా అనమాట. బిల్లు మాత్రం బలుగ్గానే గట్టిగానే వచ్చింది, మామూలుగా రాలేదు. ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది నాది ఒక సింపుల్ షార్ట్ లో చూపించేస్తానండి, ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి. అండ్ ఇదైతే కనుక కొత్త చాప అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 795 రూపీస్ పడిందండి. దీని ఎంఆర్పి వచ్చేసి నాకు 1049 పడింది అనమాట. యాక్చువల్గా దీనికన్నా కూడా ఇంకొక నెక్స్ట్ సైజ్ ఉందంట, ఇంకా అంత అయితే చాలా పెద్దగా అయిపోతుంది అనేసి నేను దీని ఒకదాన్ని తీసుకున్నానండి. క్వాలిటీ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది 795 పడింది అనమాట. ఇది 6x6 సంథింగ్ ఏదో సైజ్ ఉందండి దీన్ని. నేను నాకంత ఈ చేపల గురించి పెద్దగా తెలియదు చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే కనుక గీజర్స్ తీసుకున్నానండి. నేను 2 గీజర్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హ్యావెల్స్ కంపెనీ అండి. ఇది వచ్చేసి ఏవో స్మిత్ అనమాట. 2 బాత్రూములకి 2 గీజర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి 3rd ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీద కూడా సేల్ నడుస్తుంది అండ్ కుక్కర్స్ పైన కూడా సేల్ నడుస్తుంది అనేసి నేను అదొకటి 2 తీసుకున్నానండి. అండ్ నా దగ్గర చాలా డోర్ మ్యాట్స్ ఉన్నాయి, బట్ నాకు ఇవి ఎందుకో చూడంగానే చాలా బాగా అనిపించాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి నాకు పడ్డాయండి. యాక్చువల్గా ఇది 300 రూపీస్ దీనిపైన ఉందండి. ఇది వచ్చేసి మనకి 225 రూపీస్ లో వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి దగ్గరగా 10,000 వరకు ఉందండి. దీనిలో కూడా 1000 రూపీస్ వరకు నాకు డిస్కౌంట్ దగ్గరగా దొరికింది రెండింటి పైన. సో ఆ పరంగా అయితే కనుక డిస్కౌంట్ సేల్ లో తీసుకున్నందుకు నేను కొంచెం హ్యాపీ అండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లేట్స్ తీసుకున్నాను. ఎందుకు అంటే నేను కొన్ని ఓల్డ్ అల్యూమినియం మార్చేసాను అనమాట. లైక్ అల్యూమినియం కొన్ని స్టీల్ డబ్బాలు కూడా మార్చాను. అండ్ ఇది వచ్చేసి నాకు 145 రూపీస్ అయితే కనుక పడిందండి. దీని మీద లేదు కానీ బట్ నేను అక్కడ చూసాను, గుర్తే నాకు ఇది ఇక్కడ ఉందండి. యాక్చువల్గా దీని మీద వచ్చేసి 195 రూపీస్ ఉందండి. ఆఫర్లో నాకు ఇది 145 రూపీస్కి వచ్చింది అనమాట. అల్యూమినియంలో ఎప్పటికీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందిలే అని చెప్పేసి నేను దీన్ని తీసుకున్నాను. అండ్ మీలో చాలా మంది దగ్గర ఉంటదండి, ఇది కూడా స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్ కోసం అని నేను ఇది కూడా తీసుకున్నానండి. 195 రూపీస్ ఉంది, ఇది 115 రూపీస్ పడింది అనమాట. సో పోగెత్తుకునే లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేం తీసుకున్నానంటే కనుక బ్రషెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇదేంటంటే కనుక మన బాత్రూమ్ టైల్స్ ఉంటాయి కదా, లైక్ మనం క్లీనింగ్ చేసుకోవడానికి అనమాట. ఇవి చాలా ఈజీగా దీనిలో మనం కొంచెం లిక్విడ్ లాంటివి వేసేసుకుని దీన్ని బట్టి తోమితే ఈజీ. అండ్ ఆఫ్టర్ వాషింగ్ తర్వాత డ్రాప్స్ ఏం లేకుండా నీట్ గా వెళ్ళిపోవడానికి, నీట్ గా లాగేయడానికి అనమాట. సో ఈ స్టిక్ కూడా నాకు బాగా నచ్చింది. నేను దీన్ని ఒక దాన్ని తీసుకున్నానండి. హాకెన్స్ లో కొంచెం బ్రాండెడ్ టైప్ లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా మనకి సాలిడ్ పీస్ ఉందండి. సో బ్రాండెడ్ కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ పడింది. ఇది 1100 వరకు పడింది అనమాట. యాక్చువల్ గా ఇది 1200 రూపీస్ విత్ లిడ్ ఉందండి. వితౌట్ లిడ్ ఒక ప్రైస్ ఉంది, విత్ లిడ్ ఒక ప్రైస్ ఉంది. యాక్చువల్గా నేను ఇంకొంచెం పెద్ద సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నాను, బట్ నాకు ఇది తీరా ఇంటికి వచ్చినాక కొంచెం చిన్న సైజ్ అనిపించింది ఇది నాకు. బట్ వచ్చేసింది కాబట్టి ఓవరాల్ గా ఇట్స్ ఓకే. అండ్ దాంతో పాటు ఇది ఒక మన వుడెన్ది ఇది వచ్చిందండి దాంతో పాటే. అండ్ ఇది వచ్చేసి విండోస్ కి కానీ ఏదైనా అట్లా డస్ట్ పడినప్పుడు కొంచెం సన్నవి ఉంటాయి కదా, సో దానికోసం అనేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మన విండోస్ ఎప్పుడైనా డస్ట్ పట్టినప్పుడు ఇది నాకు పడిందండి 75 రూపీస్ దీనిపైన ఉంది. ఈ బ్రష్ వచ్చేసి 55 రూపీస్ పడింది అనమాట. అంటే ఎంతెంత డిస్కౌంట్స్ పోను మీకు ఒక ఐడియా రావాలి అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా దీంతోనే వచ్చిందండి. కొన్ని మగ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి
95 రూపీస్ దీనిపైన ఉందండి. 79 రూపీస్ ఇది పడిందండి. నేను ఇవి కూడా 2 బాత్రూమ్స్ లోకి అయితే 2 తీసుకున్నాను. అండ్ ఇట్లా నేనైతే కనుక అంటే ఇంకొకటి చూపించాలండి మీకు నేను. అండ్ ఎంత క్యూట్ గా ఉందంటే కనుక సాలిడ్ ఉంది ఇదైతే. పీస్ మాత్రం సూపర్ అండి. ఎలా వచ్చిందంటే కనుక ఇలా అనమాట. స్టీల్ దాంట్లోనే మనకి ఈ మోడల్ అండి. నెంబర్ 1 క్వాలిటీ మాత్రం సీరియస్లీ. అండ్ వీటి రేట్లు ఎలా పడ్డాయంటే 640 రూపీస్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 565 రూపీస్కి వచ్చాయన్నమాట. ఓన్లీ 2 పేర్ ఓన్లీ. రెండంటే రెండే ఉన్నాయండి దీనిలో. బట్ సాలిడ్ వచ్చింది ఇది మాత్రం. చాలా వెయిట్ కూడా ఉన్నాయి. ఇది అంత తొందరగా ఏమి పోయేది కాదు. సో మనం తాగినా ఎవరికైనా వచ్చినప్పుడు ఇవ్వాలనుకున్నా కూడా బాగుందండి ఇది కూడా. సో దానికోసం అనేసి నేను ఒక పీస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడాయి అండి. ఇది వచ్చేసి మనకి 925 రూపీస్ ఉంది. దగ్గరగా ఈజీగా 1 kg వెయిట్ ఉంటుందండి. ఇది మనకి కొంచెం డీప్ గా ఏదైనా ఫ్రైస్ అది చేసుకున్నప్పుడు ఉంటది. ఆల్రెడీ నా దగ్గర 2-3 ఉన్నాయి. బట్ ఇది కొంచెం డీప్ గా అంటే లోతు ఎక్కువ ఉంది. అది కొంచెం నాకు వెడల్పుగా ఉంటాయి. కొంచెం క్వాంటిటీ ఏదైనా వండినప్పుడు బాగుంటది అనేసి ఇది తీసుకున్నాను అనమాట. లైక్ ఏదైనా ఒక 1 kg చికెన్ కూడా ఈజీగా వండేసుకోవచ్చు. సో దానికోసం దీన్ని తీసుకున్నాను. అండ్ ఫ్రైస్ కి వాటికి ఉంటది అనేసి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. అండ్ రైస్ కి వాటికి కొంచెం అయితే కనుక నేను ఇలా తీసుకున్నానండి. కొద్దిగా అంటే లైక్ నేను పాతవి మార్చేసాను ఇవి. అండ్ కొత్తవి అయితే కనుక ఈ 2 మోడల్స్ లో తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నాకు 395 రూపీస్ దీనిపైన ఉంది. ఇది నాకు 284 రూపీస్కి వచ్చింది అనమాట. సో ఈజీగా అయితే 1 kg ఈజీగా ఉడుకుతుందండి. కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇది. సో ఇదొక మోడల్ రౌండ్ తీసుకున్నానండి. ఈ మోడల్లో ఒకటి తీసుకున్నాను. సో 2 డిఫరెంట్ మోడల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్టోర్ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదా. నేను కొన్ని డబ్బాలు కూడా ఇచ్చానని చెప్పాను కదా. ఈచ్ వన్ ఇది వచ్చేసి నాకు 625 రూపీస్ అయితే డిస్కౌంట్ లో ఇది నాకు 425 రూపీస్కి వచ్చిందండి. ఇవి నేను 4 డబ్బాలు తీసుకున్నాను. సో 1, 2, 3, 4 అనమాట. కొంచెం స్టోర్ చేసుకోవడానికి శనగపిండి, పల్లీలు అలా ఉంటాయి కదా అవి. అండ్ 2 టీ పొడి అండ్ షుగర్ డబ్బాలు తీసుకున్నాను. ఈచ్ వన్ ఇది వచ్చేసి 125 రూపీస్ పడిందండి. 165 రూపీస్ వరకు దీనిపైన ఎంఆర్పి అయితే ఉంది. 125 రూపీస్ పడింది అనమాట. సో అండ్ ఇది వచ్చేసి మీ అందరికి తెలుసు కదా, బౌల్స్ ఏమైనా రైస్ సాంబార్ ఏమైనా మిగిలితే పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ పైన. ఇది వచ్చేసి మీకు ఐడియా ఉంది కదా అండి, వేడి ఏది కూడా పెట్టుకోవచ్చు. అండ్ కారిపోకుండా ఉండడానికి అయితే కనుక 2 ఇవి ఒకటి తీసుకున్నాను. సో ఇవి కూడా తక్కువనే పడ్డాయి. అండ్ ఇది వచ్చేసి 69 రూపీస్ పడిందండి. యాక్చువల్గా దీని ప్రైస్ దీని మీద అయితే కనుక 95 రూపీస్ ఉందనమాట. ఇది వచ్చేసి 65 రూపీస్ పడింది. ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ కొంచెం అప్పుడప్పుడు పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు చిన్న వాటిలో అనేసి ఇవి ఒక 2 తీసుకున్నాను. అండ్ ఒక్కొక్కసారి ఈ మోడల్ వద్దని చెప్తారు, దానికోసం అనేసి ఇది ఒక మోడల్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు పడింది 69 రూపీస్ పడిందండి. దీని మీద కూడా 95 రూపీస్ వరకు ఉంది. అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే కనుక నేను తీసుకున్నానండి ఈసారి షాపింగ్ లో. అండ్ వీటి మీద గిన్నెలు వచ్చేసి లైక్ ఇలా అనమాట. ఏదైనా మిగిలిపోయిన కూరలు అవి పెట్టుకోవడానికి అనేసి ఇలా తీసుకున్నానండి. ఇట్లాంటివి కూడా 2 తీసుకున్నాను. సో ఇంకొక గిన్నె ఎక్కడో ఉండాలి దీనికి వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నానండి, కొంచెం స్టోర్ చేసుకోవడానికి ఏదైనా పెట్టుకోవచ్చు అనేసి. లైక్ ఈ మధ్య కొన్ని మార్చేసాను అనమాట. అప్పుడు అక్కడే ఇచ్చేసాను అన్ని కూడా. నేను అది కూడా షేర్ చేస్తాను, ఎలా తూకం వేసుకుంటున్నారు, ఎలా మార్చుకుంటారని కూడా ఒక క్లిప్ అక్కడ నుంచి నేను తీసుకొచ్చాను. అది కూడా నేను మీకు యాడ్ చేస్తానండి. సో డెఫినెట్ గా మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఓవరాల్ గా అక్కడ అసలు లేని ఐటమ్స్ అయితే కనుక లేవండి. డెఫినెట్ గా ఒకసారి వెళ్తే మీ షాపింగ్ డెఫినెట్ గా ఈజీ అవుతుంది. అండ్ వీటి మీదకి మూతలు అనమాట. ఇవి చూసి తీసుకున్నాను. ఇవి కూడా సైజెస్ ఇట్లా ఉంటాయనేసి. సో ఇట్లా. అండ్ ఇది వచ్చేసి మనకి ఐరన్ బాక్స్ ఒకటి తీసానండి. పాత ఐరన్ బాక్స్ కూడా ఇచ్చేసానండి. ఇది వచ్చేసి కొత్త ఐరన్ బాక్స్ అనమాట. ప్రెస్టేజ్ లో తీసుకున్నాను. బ్రాండెడ్ ఉంటే కొంచెం సాలిడ్ ఉంటుందని. అండ్ చాలా గట్టిగా ఉంది. 1000 రూపీస్ వరకు ఉందండి ఇది కూడా. ఎగ్జాక్ట్ అంటే దీని ప్రైస్ 1195 వచ్చిందండి ఇది. దీని మీద మాత్రం 1675 రూపీస్ అయితే దీని మీద వేసింది ఎంఆర్పి. సో ఆన్లైన్ లో కన్నా కూడా తక్కువ ఇప్పుడు సేల్ నడుస్తుంది అనేసి నేను ఇవన్నీ కూడా పట్టుకొచ్చడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే కనుక ఇవంతా కూడా మన షాపింగ్ అనమాట. అండ్ కొత్తగా 2 పళ్ళాలు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ పళ్ళాలు వచ్చేసి 159 రూపీస్ ఎంఆర్పి ఉందండి. 119 రూపీస్ వచ్చేసి దీని మీద మనకి పడ్డ ప్రైస్ అనమాట. అండ్ ఓవరాల్ గా అయితే కనుక ఈ రోజు నా షాపింగ్ అని చెప్పొచ్చు. అండ్ అసలు ఎంత రష్ ఉందంటే సండే రోజు నేను వెళ్ళాను. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారండి. చాలా మంది వచ్చి తీసుకుని వెళ్తున్నారు అనమాట. సో డెఫినెట్ గా ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే ఇవే కాదండి, ఇంకా చాలా ఇంకా ఫర్నిచర్ అనేది అక్కడ అవైలబుల్ గా ఉంది. A to Z స్టోర్ అనమాట చెప్పాలంటే.
అండ్ రీసెంట్ గా నేను హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ఛానల్లో కూడా 2 వీడియోస్ ఇచ్చున్నాను. సేల్ నడుస్తుంది మంత్ ఎండింగ్ అనేసి, మంత్ ఎండింగ్ వరకునే ఉందనేసి. ఒక్కసారి ఈ వీడియో చూస్తే కనుక ఎవరైనా కనుక మిస్ అయితే మీరు ఓవరాల్ ర్యాండమ్ లుక్ చూడాలి అనుకుంటే కనుక విత్ ప్రైజెస్ కొన్ని చూపించున్నాం. దాంట్లో ఆ లింక్స్ కూడా నేను పెడతానండి. డెఫినెట్ గా మీరు ఒకసారి అయితే కనుక చూడండి. మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు డెఫినెట్ గా వెళ్ళొచ్చు. ఆన్లైన్ కి మీరు ఇక్కడికి కూడా చెక్ చేసుకుని మరి తీసుకోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు మా దగ్గర తక్కువ అనేసి అనమాట. ఓవరాల్ గా దీంతో మీకు యూజ్ ఏంటంటే డెఫినెట్ గా మీకు ఐడియా వస్తుంది అసలు అక్కడ రేట్లు ఎట్లా అంజాన్సే పడుతున్నాయని. నేను చేసినంత వరకు అయితే నేను మీకు డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. మీకు ఏం కావాలన్నా మీరు డెఫినెట్ గా వెళ్ళొచ్చు. మీకు ఏం కావాలన్నా కూడా తీసుకోవచ్చు. విజిట్ చేయడంలో అయితే తప్పలేదు కాబట్టి నచ్చితేనే తీసుకుంటాం కదండి, లేకపోలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మరో వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్. నేను బిల్ చెప్పడం మర్చిపోయాను కదా అండి. ఓవరాల్ గా నా బిల్ వచ్చేసి 30,940 రూపీస్ అయిందండి. అండ్ ఇవే ఉన్నాయి కదా 10,000 వరకు ఇవే ఉన్నాయి కదా. సో ఇవన్నీ కలిపి నాకు ఒక 10,000 దాకా వచ్చింది. ఇది ఒక 1,000 రూపీస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 1,100 ఉంది. అది కూడా 1,000 చేంజ్ ఉంది. అండ్ ఇవి కూడా 400 లో అవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఓవరాల్ గా రఫ్ గా పడింది అనుకోవచ్చు. సో అదండి. సో నా బిల్ అండ్ నా షాపింగ్ అయితే కనుక అంతే ఫ్రెండ్స్.